హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్లో ఎటువంటి ప్రోగ్రెస్ కూడా జరగలేదు. ఎందుకు అంటే కొద్దిమంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్న విషయం ఏంటంటే మేము నాన్ లోకల్ కేటగిరీలో ఆంధ్ర వాళ్ళకి సీట్స్ ఇవ్వము అని చెప్తూ ఉన్నారు. దీని గురించి వీళ్ళు ఒక కేసును కూడా ఫైల్ చేశారు. దాని మీద డిస్కషన్స్ జరిగి సెప్టెంబర్ 1న నాన్ లోకల్ కేటగిరీ అడ్మిషన్ ప్రాసెస్ ఉండదు, కేవలము తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే కన్వీనర్ కోటా సీట్స్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు డెసిషన్ ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత కూడా కౌన్సిలింగ్ లో ఎటువంటి ప్రోగ్రెస్ కూడా రాలేదు. ఎందుకు అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేసుకొని సెప్టెంబర్ 8వ తారీఖున జీవో నంబర్ 150ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 150లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర స్టూడెంట్స్ కి తెలంగాణలో కన్వీనర్ కోటాలో లోకల్ స్టేటస్ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్తున్నారు. కేవలము ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదండి, ఒకవేళ తెలంగాణ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ రాసే నాటికి దాని ముందు 4 సంవత్సరాలు అంటే 9th 10th ఇంటర్ 2 ఇయర్స్, ఆ 4 ఇయర్స్ ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లో చదివితేనే అప్పుడు మాత్రమే కన్వీనర్ కోటాలో తెలంగాణ స్టేట్ లోకల్ కేటగిరీలో సీట్స్ ఇస్తాము అని చెప్తున్నారు. వీటితో పాటుగా వీళ్ళు ఇంకా కొన్ని రూల్స్ ను కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ రూల్స్ లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ గాని ఆ 4 సంవత్సరాలు కానీ తెలంగాణ స్టేట్ లో చదవకపోయినా, ఒకవేళ స్టూడెంట్ 4 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో నివసించినా అది ఎవరికి వర్తిస్తుంది అంటే నీట్ ఎగ్జామ్ లో ఏజ్ లిమిట్ అనేది లేదు. కాబట్టి ఎంత వయసు గల వాళ్ళైనా సరే ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ సినారియోలో ఒకవేళ స్టూడెంట్ 40 సంవత్సరాల వయసు కలిగిన స్టూడెంట్ అయి ఉంటే ఆ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాసే ముందు 4 సంవత్సరాలు 9, 10 ఇంటర్మీడియట్ ఈ 4 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో చదివే అవకాశం ఉండకపోవచ్చు. ఆ స్టూడెంట్ కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు తను ఆంధ్రాలో కూడా చదివి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టైం నీట్ ఎగ్జామినేషన్ 2025 ఎగ్జామ్ కి అపీర్ అయినప్పుడు దాని ముందు 4 సంవత్సరాలు కానీ తెలంగాణ స్టేట్ లో నివసించినా కూడా ఆ స్టూడెంట్ కి తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో లోకల్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఫ్రెష్ గా చదువుతున్న స్టూడెంట్ అయితే అంటే 2025లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ అయితే 9th 10th ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లో చదవాలి. అలాగే ఒకవేళ కానీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయి ఉంటే ఖచ్చితంగా 2025కి ముందు 4 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో నివసించి ఉన్నట్లుగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ని చూపించాలి. అలాగే ఎవరైతే ఈ 4 ఇయర్స్ తెలంగాణ స్టేట్ లో చదువుతారో లేక నివసించి ఉంటారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, లేదా పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి, లేదా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ 3 కేటగిరీస్ లో ఎవరైనా సరే కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ స్టూడెంట్ అసలు తెలంగాణ స్టేట్ లో 4 సంవత్సరాలు నివసించలేదు, 4 సంవత్సరాలు చదవలేదు అనుకుందాం. అంటే ఈ 2 కేసెస్ కూడా ఫెయిల్ అయినాయి అనుకుందాం స్టూడెంట్ కి. కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి ఇతర రాష్ట్రాల్లో ఆన్ డ్యూటీ వాళ్ళు జాబ్ రీత్యా గాని అక్కడ వెళ్లి జాబ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ స్టూడెంట్ అక్కడ నివసించి చదువుకున్నా కూడా వేరే స్టేట్ లో ఆ స్టూడెంట్ కి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఇస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే జాబ్ రీత్యా గవర్నమెంటే వాళ్ళని వేరే స్టేట్స్ కి పంపించింది కాబట్టి, అక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా మేము లోకల్ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఇదే విషయాన్ని ఇక్కడ మనకి సెకండ్ పేజ్ ఎండింగ్ లో అలాగే థర్డ్ పేజ్ లో క్లియర్ గా చెప్పారు. ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ మెంబర్స్ ఎవరైతే డెప్యుటేషన్ మీద కానీ లేదా ఆన్ డ్యూటీలో కానీ వేరే స్టేట్ లో అంటే తెలంగాణ స్టేట్ కాకుండా వేరే ఎక్కడ జాబ్ చేసినా సరే వాళ్ళ పిల్లలకి మాత్రం ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఒకవేళ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ తెలంగాణ కేడర్లో ఆల్ ఇండియా సర్వీసెస్ లో వర్క్ చేస్తూ ఉంటే అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయి ఉంటే వాళ్ళు జాబ్ రీత్యా వేరే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నా సరే
వాళ్ళ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉంటారు కాబట్టి జాబ్ రీత్యా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉన్నప్పుడు స్టూడెంట్ కూడా అక్కడే చదువుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకి కూడా ఖచ్చితంగా కన్వీనర్ కోటాలో తప్పకుండా మేము లోకల్ స్టేటస్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే థర్డ్ పాయింట్ లో వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే డిఫెన్స్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సర్వీసెస్ లో పనిచేస్తూ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సర్వీసెస్ లో జాయిన్ అయ్యే నాటికి వాళ్ళ యొక్క హోమ్ టౌన్ తెలంగాణ స్టేట్ అయ్యుంటే వాళ్ళు ఇప్పుడు వేరే ఏ ఇతర స్టేట్స్ లో వర్క్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళ పిల్లలకి కూడా లోకల్ స్టేటస్ ఇస్తామని చెప్తున్నారు. అంతేకాదండి, చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ కార్పొరేషన్, ఏజెన్సీ, ఇన్స్ట్రుమెంటాలిటీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే ఏదైనా సరే ఒక ఎంప్లాయీ తెలంగాణ గవర్నమెంట్ కి రిలేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటే మాత్రమే వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్తున్నారు. సో ఈ 4 కేటగిరీస్ లో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలకి లోకల్ స్టేటస్ ని అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ అంటే మదర్ అవ్వచ్చు లేదా ఫాదర్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ నుండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ కానీ ఉంటే అప్పుడు తప్పకుండా వీళ్ళకి లోకల్ స్టేటస్ ఇస్తామని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఈ పాయింట్స్ మనకి ఈ GO 150లో ఇచ్చినటువంటి పాయింట్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ని ఒబే చేస్తూ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయ్యి ఉంటే ఆ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు అతి త్వరలోనే మోస్ట్లీ 1 or 2 days లో మీకు కౌన్సిలింగ్ కంటిన్యూ అవుతుంది. ఇమ్మీడియట్ గా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ తర్వాత మనకి అలాట్మెంట్ వస్తుంది. సో అందరూ కూడా అలర్ట్ గా ఉండండి, మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకోండి, కౌన్సిలింగ్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరికైనా ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అయితే మీరు గమనించాల్సింది, ఇంతకు ముందు ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింకు చేంజ్ అయింది, దయచేసి గమనించండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ టెలిగ్రామ్ గ్రూప్ ఎవరు కూడా యూజ్ చేయవద్దు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ లేటెస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ను మాత్రమే మీరు యూజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మీరు క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మీలో ఎవరికైనా తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.